ఆ 200 సంవత్సరాల చరిత్ర గురించి దీక్షితులు గారు పుస్తకం తెచ్చి చదవమన్నారు. రోజు వాచ్మెన్ డ్యూటీ చేస్తూ మంచి ముహూర్తం చూసి ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళొచ్చు. నీ మిస్సెస్ నడకలో పల్లెటూరు అమ్మాయని అర్థమవుతుంది. నువ్వెంత మోడర్న్ డ్రెస్ వేసినా మట్టి బొమ్మకు డ్రెస్ వేసినట్టుంది. తారా, నా అలివేణి గురించి ఇంకొక మాట మాట్లాడినా ఫ్రెండ్స్ అని కూడా చూడను. రే కమాన్ అరవింద్, నువ్వు లవ్ చేసిన త్రిష పెద్ద చీటర్ అని తెలిసింది. సో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అంతే కదా? రే అలెక్స్, పదే పదే పల్లెటూరు అమ్మాయి అంటావేంటి? మేమిద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. తను నా ప్రాణం. పోరా, ఎంతమంది లవ్ చేస్తావు? ఫైనల్ గా గతి లేక ఈ పల్లెటూరు బయతం చేసుకున్నావు కదా. అలెక్స్, నా కోపం తెప్పించుకో. తను పల్లెటూరు అమ్మాయి కావచ్చు, మీ మోడర్న్ అమ్మాయిలో ఉంటే స్టైల్ ఉండకపోవచ్చు. బట్ మీ అందరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గరుంది. టీషర్ట్ వేసుకొని పబ్బులకు వెళ్ళినంత మాత్రాన స్టైల్ వస్తుందా? మనసులో ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ పవిత్రంగా ఉండాలి. అంతేకాని పబ్బులకు తిరిగి హగ్ చేసుకుని డాన్స్ చేసి బాగా తాగి ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అది ప్రేమ కాదు, కొవ్వు. అంటే ఏంటి నీ ఉద్దేశం? పబ్బుల్లో తాగి తిరిగే అమ్మాయిలకు మనసుండదా? వాళ్ళు ప్రేమించరా? వాళ్ళు జెన్యూన్ కాదా? పబ్బులకు తిరిగి అందరి అమ్మాయిల గురించి నేను మాట్లాడడం లేదు. నా భార్య గురించి మీరు కామెంట్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రేమ అనేది పల్లెటూరులో ఉండే అమ్మాయికి ఒకలాగా, పబ్బులకు తిరిగే అమ్మాయికి ఒకలాగా ఉండదు. లవ్ ఈజ్ యూనివర్సల్. స్టైల్ అనేది పల్లెటూరులో ఉండే అమ్మాయికి ఒకలాగా, పబ్బుల్లో తిరిగే అమ్మాయికి ఒకలాగా ఉండదు. స్టైల్ చూసే కళ్ళల్లో ఉంటుంది. నా అలివేణి కట్టుబొట్టుల్లో స్టైల్ ఉంది, అది మీకు కనిపించదురా. అరవింద్, నువ్వాగు. అసలేం నీ బాధ? అసలు ఇలా తాగి తందనాలు ఆడటమే తప్పు. మా పెళ్లికి మీరు రాలేదని అరవింద్ మీ మీద రెస్పెక్ట్ తో పాటిస్తే మీరు ఇలా అతన్ని అవమానపరుస్తారా? మీ ఫ్రెండ్ భార్య అందం గురించి, ఆమె స్టైల్ గురించి మాట్లాడడం ఏం సంస్కృతి? పార్టీ ఇచ్చిన ఫ్రెండ్ భార్య చేయి పట్టుకున్నావు, అసలు నువ్వు ఫ్రెండ్వేనా? రే మహావీర్, నా మిస్సెస్ కి సారీ చెప్పు. అక్కర్లేదు అరవింద్. లేదలివేణి, రే సారీ చెప్పు. నేను చెప్పనురా. నువ్వు సారీ చెప్పకపోతే ఫ్రెండ్ అని కూడా చూడను. చెప్పకపోతే కొట్టేస్తావా? ఏది కొట్టు. రే అరవింద్, అరవింద్ అరవింద్ వదిలన్నయ్య. వదిలేసే వదిలే అరవింద్. రే, ఇంకెప్పుడు నాకు కాల్ చేయొద్దు. గెట్ లాస్ట్. అరవింద్ రాలివేణి. అరవింద్, అరవింద్ 1 minute. రే తప్పుకో. నేను చెప్పేది వినరా. రే పక్క తప్పుకోరా. రియలీ సారీ రా. నీ మిస్సెస్ కూడా సారీ చెప్తాను రా. సారీ సారీ. ఇట్స్ ఓకే అరవింద్, మనం వెళ్దాం పదా. నో, మీరు ఇలా వెళ్ళిపోతే మేము చాలా డిసప్పాయింట్ అవుతాం. ప్లీజ్ ప్లీజ్, పార్టీ ఫినిషింగ్ ఇచ్చి వెళ్ళిపో అరవింద్, ప్లీజ్. నీకోసం కేక్ కూడా తెప్పిస్తున్నాను, మీరిద్దరు కలిసి కట్ చేయాలి. ప్లీజ్ అరవింద్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. హే కమ్ ఆన్ రా. యా థ్యాంక్ యూ రా. కమ్ ఆన్.
హలో అక్క, నీతో మాట్లాడాలి కృష్ణవేణి. ఎక్కడున్నావక్క? మరి అరవింద్ వాళ్ళ ఫ్రెండ్స్కి పబ్లో పార్టీ ఇస్తున్నాడు. నన్ను కూడా తీసుకొచ్చాడు కృష్ణవేణి. ఓకే. కానీ ఇక్కడ చిన్న గొడవ జరిగింది. అయ్యో, ఏమైందక్క? ఇప్పుడు ఓకే, గొడవేం లేదు. కానీ నాకిక్కడ అనీజీగా ఉంది కృష్ణవేణి. పబ్కి వెళ్ళడం అలవాట్లేదని అరవింద్కి చెప్పొచ్చు కదా. తన ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయాలంటే వచ్చాను కృష్ణవేణి. ఇప్పుడంతా ఓకేనా? అరవింద్ పబ్లో ఇంకెంతసేపు ఉంటాడో తెలీదు. నాకు మాత్రం చిరాగ్గా ఉంది. ఒక్క క్షణం కూడా ఉండలేను కృష్ణవేణి. సరే, ఒకసారి అరవింద్కి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇప్పుడు తను డాన్స్ చేస్తున్నాడు, నీతో ఇక్కడ మాట్లాడతాడు. సరే, ఇప్పుడేం చేద్దామో అదైనా చెప్పు. నేను అరవింద్ కారులో వచ్చాం. తననిక్కడే వదిలి నేను ఒకదాన్నే కారులో ఇంటికొస్తాను. నువ్వు పబ్బుకొచ్చి అరవింద్ని కారులో తీసుకురా. సరే అక్క. తాగున్నాడు కదా, నాకెందుకో సరిగ్గా డ్రైవ్ చేయలేడేమో అనిపిస్తుంది. నాకేమో డ్రైవింగ్ రాదు. సరే, నువ్వైతే కార్లో ఇంటికి వచ్చేసాయి, నేను వెళ్ళి అరవింద్ని తీసుకుని వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ కృష్ణవేణి, నువ్వు త్వరగా వచ్చాయి, నేను బయలుదేరుతాను. ఓకేనా? అలాగే అక్క. ఏ పబ్బు? సరే అక్క, బయలుదేరుతున్నాను. అరవింద్, అరవింద్, ఏ అలివేణి, కమాన్ కమాన్. అరవింద్, 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 నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు త్వరగా రా. అరవింద్, అరవింద్, అరవింద్. సరే, నేను వెళ్తున్నాను, నువ్వు తర్వాత రా. ఛీ, పోరా. స్టాప్ ద మ్యూజిక్. రే, ఏమైందిరా అలెక్స్? సారీరా, మీ ఆవిడ కోపంగా కారులో వెళ్ళిపోయింది. ఓ గాడ్, ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే అరవింద్, నేను చూశాను. ఓహ్, గాడ్ ఈస్ గ్రేట్. నా మీద బాగా కోపం వచ్చినట్టుంది. కమాన్ అరవింద్, బాధపడకు, లెట్స్ గో డాన్స్. సారీ తారా, నేను అర్జెంటుగా వెళ్ళి తన్ని కూల్ చేయాలి. మరి కేక్ కటింగ్ ఇప్పుడేంట్రా? ఇంకో రోజు పెట్టుకుందాంరా. థ్యాంక్స్. రే, ఎలా వెళ్తావు? నా కారు తీసుకెళ్ళు. క్యాబ్లో వెళ్తానులేరా. కమాన్ రా, తీసుకెళ్ళు. ఓకే, బాయ్. బాయ్. సీ యు ఆల్. పనికిరాని ఈ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫూల్ అయింది నువ్వురా.
అసలు మీ స్టేటస్ కి ఈ పల్లెటూరు అమ్మాయి ఎలా సూట్ అయిందిరా? పోరా, ఎంతమంది లవ్ చేస్తావు? ఫైనల్ గా గతి లేక ఈ పల్లెటూరు బయతం చేసుకున్నావు కదా. డాడీ, ఒకసారి సైక్రియాట్రిస్ట్ అడ్రస్ సరిగ్గా కనుక్కోండి. ఓకే అమ్మా, ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ కనుక్కుంటానమ్మా. కళ్ళు కనబడడం లేదా? సారీ బాస్, సారీ. హలో డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు వినిపిస్తుందా? సార్, ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. హలో డాక్టర్ గారు. డ్రైవర్, కార్ సైడ్ కాపు, సిగ్నల్ రావట్లేదు. హలో డాక్టర్ గారు, ఆల్మోస్ట్ మీరు చెప్పిన అడ్రస్ వరకు వచ్చాం. ఇక్కడి నుంచి డ్రైవర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఓసారి అతనితో మాట్లాడతారా? డాడీ, ఓ మై గాడ్, యాక్సిడెంట్ చేశాను. డ్రైవర్, కార్ ఆపు.
చూడండి డాడీ, డాడీ మాట్లాడండి. మాట్లాడండి డాడీ, డాడీ. కానిస్టేబుల్, అంబులెన్స్ కాల్ చేయి. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సార్. ఎలా జరిగింది? కార్ డ్రైవర్ ఎవరో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్ అయ్యాక కనీసం కార్ కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు సార్. మీరు చూసారా? చూశాను సార్. No! No! ఓ మై గాడ్, నేను తాగింది కొంచెమైనా ఇంత మత్తుగా ఉందేంటి? అందుకే రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేసేసాను. వాడు చనిపోయి ఉంటాడు. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడేం చేయాలి? అరవింద్, ఏంటి అలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? ఏంటి, నేను కోపంగా పబ్ నుంచి వచ్చేసానని నా మీద కోపం వచ్చిందా? నేను కృష్ణవేణికి ఫోన్ చేసి నీ దగ్గరకు పంపించాను కదా. అవును, కృష్ణవేణి నిన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చిందా? మాట్లాడవేంటి అరవింద్? నేను ఇంటికి వచ్చేటప్పుడు నీకు చెప్పాను, బట్ నువ్వు డాన్స్ చేస్తూ ఆ మూడ్లో పట్టించుకోలేదు. సరేనని నేను వచ్చేసాను. డ్రింక్ చేసిన మత్తులో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాను అల్వేణి.